అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మనోజ్ శ్యామ్ కుమార్. వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం ఇకపై నుంచి 10th క్లాస్లో బయాలజీ అనే సబ్జెక్ట్కి సంబంధించి ప్రతి లెసన్, బయాలజీలో ఉన్న ప్రతి లెసన్ కూడా మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో అప్లోడ్ చేయబోతున్నాం. ఓకే, పార్ట్స్ వైజ్గా ఒక సిరీస్గా తీసుకుని పార్ట్స్గా మొత్తం ఎన్ని లెసన్స్ అయితే బయాలజీ ఉన్నాయో అన్ని లెసన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మొత్తం ఇదంతా కూడా పూర్తి చేస్తాను. ఒక్క 10వ తరగతే కాదు, 10వ తరగతి కంప్లీట్ అయిన తర్వాత 9వ తరగతి బయాలజీ వీడియోస్, 9వ తరగతి కంప్లీట్ అయిన తర్వాత 8th క్లాస్ 8వ తరగతి బయాలజీ వీడియోస్ కూడా నేను చేయబోతున్నాను. కాబట్టి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీరు ఈ క్లాసులకు సంబంధం లేకుండా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో దయచేసి ఈ 3 తరగతుల వారికి, అలాగే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని, ఈ వీడియోని మీరందరూ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం కంటెంట్లోకి, వీడియో లోపలికి వెళ్ళిపోయే ముందు వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. ఓకే, మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అది నాకు బూస్టప్గా తయారై మరింత ఫాస్ట్గా నేను వీడియోస్ చేయడానికి నాకు ఉపకరిస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీరు చూడడం మాత్రమే కాదు, లైక్ చేయండి. అదే మాదిరిగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? మనం బయాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు ది లెసన్, బయాలజీ, the subject biology is very interesting and it is very specialized subject when compared to the other subjects. I will not tell biology is the only subject which is important when compared to the other subjects. No, all the subjects are important. బయాలజీ అనే సబ్జెక్ట్ ని చాలా మంది మనం ఇష్టపడతా ఉంటాం, చాలా మందికి ఇంట్రెస్ట్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్పను, కానీ అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే. కానీ మిగిలిన సబ్జెక్ట్స్ తో పోలిస్తే బయాలజీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వినడానికి, అలాగే తెలుసుకోవడానికి కొంచెం స్పెషల్. ఒక అన్నింటికంటే స్పెషల్. ఎందుకు స్పెషల్ అని నేను చెప్తున్నానంటే, ఇది మన గురించి మనం చదువుకోవడమే బయాలజీ. మన చుట్టూ ఉండే పరిసరాల గురించి చదువుకోవడమే బయాలజీ. బయాలజీ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ స్టడీయింగ్ అబౌట్ అవర్ సెల్వ్స్, హౌ అవర్ బాడీ విల్ వర్క్స్. హూ విల్ టీచ్? మన బాడీ ఎలా పనిచేస్తుంది అనేది ఎవరు నేర్పిస్తారు? బయాలజీ. బయాలజీ అనే సబ్జెక్ట్ నేర్పిస్తుంది. అండ్ హూ విల్ టీచ్ అబౌట్ అవర్ సరౌండింగ్స్? మన సరౌండింగ్స్ గురించి ఎవరు టీచ్ చేస్తారు? మనకి బయాలజీ టీచ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం మనుషులు పై ఆకారాన్ని చూస్తున్నాం, కానీ మనుషులు లోపల, లేదంటే చెట్లు గురించి కానీ, ప్లాంట్స్ లోపల ఏం జరుగుతుంది, ఏముంటాయి, ఇవన్నీ కూడా చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే బయాలజీ. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ బయాలజీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. ఓకేనా? అందువల్లే బయాలజీని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా నేను చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి ఎవరు కూడా దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఫర్ స్కిప్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అందరూ కూడా వీడియో చూడండి. బిఫోర్ గోయింగ్ టు ది లెసన్, జస్ట్ యూ హ్యావ్ టు టేక్ యువర్ రఫ్ నోట్స్ అండ్ ప్రిపేర్ రన్నింగ్ నోట్స్. ఓకేనా? మీరు మీ బుక్స్ దగ్గర పెట్టుకుని నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకేనా? 10th క్లాస్ బయాలజీ ఫస్ట్ లెసన్ ఈజ్ లైఫ్ ప్రాసెసెస్. ఓకే, మనం ఫస్ట్ లెసన్ అని చెప్పుకుంటున్నాం, కానీ 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో 5th లెసన్గా మనకు ఉంటుంది. ఓకే, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి కంటిన్యూషన్గా ఉంటుంది కాబట్టి అందులో 5th లెసన్ ఉంటుంది, లైఫ్ ప్రాసెసెస్ అనేది. మామూలుగా ఓవరాల్గా బయాలజీలో మనము ఫస్ట్ లెసన్గా మనం చెప్పుకుంటాం లైఫ్ ప్రాసెస్ని. ఓకేనా? అసలు బయాలజీ అంటున్నారు కదా మాస్టరు, అసలు ఈ బయాలజీ ప్రస్తావన ఎలా ప్రారంభమైంది అంటే కనుక జాగ్రత్తగా వినండి. when you are studying your primary education, మీరు మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుతున్న సమయంలో జాగ్రత్తగా వినాలి. బయాలజీ అనేది అక్కడ మనకి ఎలా పరిచయం అయిందంటే ఈవీఎస్ గా పరిచయం అయింది. ఈవీఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఓకే, ఈవీఎస్ ఫోకస్ ఆన్ the basics of the surroundings and the basics of the daily life. మన సరౌండింగ్స్ గురించి బేసిక్స్ నేర్పిస్తారు, అలాగే మన డైలీ లైఫ్ గురించి బేసిక్స్ నేర్పిస్తారు. ఎక్కడ? ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో.
ఓకేనా? ఎక్కడ ఇది మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ లో నేర్చుకుంటాం 1 to 5th క్లాస్ చదువుతున్నప్పుడు. ఓకే, ఇది వెన్ యూఆర్ గోయింగ్ టు ది అప్పర్ ప్రైమరీ, మీరు అప్పర్ ప్రైమరీకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఈవీఎస్ కాస్త ఎలా స్ప్లిట్ అయిపోద్ది అంటే 2 భాగాలుగా స్ప్లిట్ అయిపోద్ది. అది ఎలా స్ప్లిట్ అవుద్దంట? ఫస్ట్ భాగం వచ్చేసి సోషల్, రెండో భాగం వచ్చేసి సైన్స్. నువ్వు 6, 7 తరగతులకు వచ్చేసరికి నీకు ఈవీఎస్ అనే సబ్జెక్ట్ కనిపించదు. ఆ ప్లేస్ లో సోషల్ ఒకటి కనిపిస్తుంది, సైన్స్ ఒకటి కనిపిస్తుంది. సోషల్ గురించి మనకు అనవసరం ప్రస్తుతం, మనం మాట్లాడుకుంటుంది బయాలజీ కాబట్టి సైన్స్. వాట్ ఈజ్ సైన్స్? వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చరల్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఫిజికల్ అండ్ ద న్యాచురల్ వరల్డ్. భౌతిక ప్రపంచం గురించి, సహజ ప్రపంచం గురించి అధ్యయనం చేయడాన్నే సైన్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది? అప్పర్ ప్రైమరీలో. జాగ్రత్తగా వినాలి. మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడు బయాలజీ అనేది ఎలా పరిచయం అయింది? ఈవీఎస్ గా పరిచయం అయింది. అప్పర్ ప్రైమరీకి వెళ్ళిపోయినప్పుడు అది సైన్స్ గా మనకి పరిచయం అయింది, అది సైన్స్ గా మారింది. ఇప్పుడు ఈ సైన్స్ మీరు హైయర్ ఎడ్యుకేషన్ కి, హై స్కూల్ ఎడ్యుకేషన్ కి వెళ్ళిపోయిన తర్వాత ఈ సైన్స్ మళ్ళీ తిరిగి 2 భాగాల కింద విభాగించబడింది. అగైన్ ది సైన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? 2 types. First one is PS, second one is NS. PS means physical science. It includes physics and chemistry. Okay, it is entirely different subject when compared to biology. So now coming to the NS, what is NS? Natural science. Natural science, the study of plants and animals is called natural science. ఈ న్యాచురల్ సైన్స్ నే మనము ఏమని పిలుస్తాము అంటే కనుక బయాలజీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? బయాలజీ అని పిలుస్తాం. ఓకే, వాట్ ఈస్ బయాలజీ? బయాలజీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఇట్ డీల్స్ విత్ ద లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ కోసం చదవడాన్నే, అధ్యయనం చేయడాన్నే బయాలజీ అంటాము. నౌ ద వర్డ్ బయాలజీ కమ్స్ ఫ్రమ్, ఈ బయాలజీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? గ్రీక్ నుంచి వచ్చింది. గ్రీక్ లో ఏ పదాల నుంచి వచ్చింది అంటే కనుక బయోస్ అంటాడు. బయోస్. బయోస్ మీన్స్ లైఫ్. నెక్స్ట్ లోగోస్. లోగోస్. లోగోస్ మీన్స్ స్టడీ. లోగోస్ మీన్స్ స్టడీ. ఓవరాల్ గా బయాలజీ అంటే ఏంటి ఇప్పుడు గ్రీక్ భాషలో? స్టడీ ఆఫ్ లైఫ్. స్టడీ ఆఫ్ లైఫ్. లైఫ్ గురించి అధ్యయనం చేయడాన్నే బయాలజీ అని పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇంకా నువ్వు ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత, ఫర్దర్ ఎడ్యుకేషన్ మీన్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంకా సమ్ అదర్ ఎడ్యుకేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా. అప్పుడు మళ్ళీ ఈ బయాలజీ అనేది 2 భాగాల కింద విభాగించబడిపోద్ది. ఇట్ విల్ డివైడ్ ఇంటూ అగైన్ 2 parts. Again 2 parts. That is, first one is botany, second one is zoology. First one is botany, second one is zoology. Botany deals with plants. The study of plants is called botany. Zoology deals with animals. The study of animals is called zoology. ఇప్పుడు the father of biology ఎవరు? ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? ఫాదర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? అరిస్టాటిల్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఆఫ్ ద బయాలజీ. అందరికీ అర్థమైంది అనుకుంటా. మన ప్రైమరీ ఎడ్యుకేషన్ లో బయాలజీ అనేది ఈవీఎస్ గా పరిచయం అవుతుంది. అది కాస్త అప్పర్ ప్రైమరీకి వెళ్ళిపోయిన తర్వాత సోషల్ మరియు సైన్స్ గా విభాగించబడుతుంది. ఓకే, అగైన్ నువ్వు ఇంకా హై స్కూల్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోయిన తర్వాత ది సైన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ ఇస్ పిఎస్, సెకండ్ వన్ ఇస్ ఎన్ఎస్. ఎన్ఎస్ మీన్స్ natural science, that is also called biology. Okay, biology is nothing but it is a branch of science that deals with the living things. Biology is the word comes from the Greek.
ఈ గ్రీక్ లో బయాలజీ అనే పదం బయోస్, లోగోస్ అనే రెండు పదాల ద్వారా మనకు వచ్చింది. బయోస్ మీన్స్ లైఫ్, లోగోస్ మీన్స్ స్టడీ. ఓవరాల్ గా బయాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ లైఫ్. నువ్వు ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ కి ఆ తరగతికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ బయాలజీ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ బాటనీ, second one is zoology. The study of plants is called botany. The study of animals is called zoology. Who is the father of biology here? Who is the father of biology? Aristotle is the father of biology. So this is the basic concept of the biology. ఇప్పుడు మనకి ఫస్ట్ లెసన్ లైఫ్ ప్రాసెసెస్. ఓకే, లెట్ us go through the lesson. మనం ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోతాం. We may observe living things and non-living things. Okay, human beings, trees. Okay, these are comes under living things. Okay, human beings అనే వాళ్ళు living things. అలాగే ట్రీస్ లేదా ప్లాంట్స్ లివింగ్ థింగ్స్. వీటితో భాగంగా మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ లివింగ్ థింగ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ మీన్స్ అమీబా, వైరసెస్, నెక్స్ట్ బ్యాక్టీరియా ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు అనమాట. సో ఈ మైక్రో హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? లివింగ్ థింగ్స్ కి సంబంధించినవి. దేనికి సంబంధించినవి? లివింగ్ థింగ్స్ కి సంబంధించినవి. మరి నాన్ లివింగ్ థింగ్స్ కిందకి ఏమొస్తాయి? నాన్ లివింగ్ థింగ్స్ కిందకి ఏమొస్తాయి? చైర్, ఫ్యాన్, table. These are all comes under non-living things. Sir, how can you differentiate non-living things and living things? How can you differentiate? What is the proof? What is the proof to say that human beings, plants and microorganisms comes under living things? Is there any proof? How can we differentiate, sir? అంటే మనం ఎలా విభాగించవచ్చు సార్? ఖచ్చితంగా హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా లివింగ్ థింగ్స్ అని మనం ఎలా చెప్పగలుగుతున్నాము? ఈ చైర్, ఫ్యాన్, టేబుల్ ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్ అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం సార్ అంటే కనుక బికాస్ ఆఫ్ లైఫ్. వీటికి లైఫ్ ఉంటుంది, లివింగ్ థింగ్స్ కి వీటికి లైఫ్ ఉండదు. లైఫ్ మీన్స్ స్టేయింగ్ అలైవ్, జీవించడాన్ని, బ్రతికి ఉండడాన్ని లైఫ్ ఉండడం. ఇవి జీవించి ఉండవు. ఓకేనా? లేదు సార్ ప్రూఫ్స్ నాకు చెప్పండి సార్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే మూమెంట్స్. మనము ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? ఇవి లివింగ్ థింగ్స్ కి సంబంధించినవి, ఇవి నాన్ లివింగ్ థింగ్స్ కి సంబంధించినవి అని మనం హౌ కెన్ వి డిఫరెన్షియేట్? ఈస్ దర్ ఎనీ ప్రూఫ్? ఎస్, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రూఫ్. మూమెంట్స్ ఆఫ్ ద థింగ్స్. మనం ఈ థింగ్స్ యొక్క మూమెంట్స్ ని బట్టి మనము అవి లివింగ్ థింగ్స్ కి సంబంధించినవా, నాన్ లివింగ్ థింగ్స్ కి సంబంధించినవా అని మనం పరిగణించవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లివింగ్ థింగ్స్ అన్ని కూడా మూమెంట్స్ ఇస్తాయి వితౌట్ ఎనీ సపోర్ట్, వితౌట్ అదర్ సపోర్ట్. ఇప్పుడు ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఐఎమ్ మూవింగ్ మై హ్యాండ్స్ వితౌట్ ఎనీ అదర్ సపోర్ట్స్. నాకు నేను స్వయంగా నా చేతులు నేను ఊపుతున్నాను. సో అందుకని నాలో జీవం ఉంది, లైఫ్ ఉంది కాబట్టి అవి నాలో మూమెంట్ ఉంది కాబట్టి నేను లివింగ్ థింగ్స్ సంబంధించిన వాడిని. హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా లివింగ్ థింగ్స్ కిందకి వస్తారు. వై? బికాస్ మూమెంట్స్. ఫస్ట్ ప్రూఫ్ ఏంటి? మూమెంట్స్. దీనికి చైర్ ఉంది, వితౌట్ సపోర్ట్ మనం కదిపితేనే చైర్ కదులుతుంది, దానికి సొంతంగా స్వయంగా కదలదు. ఫ్యాన్, అయ్యో సార్ ఫ్యాన్ తిరుగుతుంది కదా, కదులుతుంది కదా సార్ అంటే కనుక నువ్వు స్విచ్ ఆన్ చేయకుండా ఎలా కదులుతుంది? అది నీ సపోర్ట్ ఉంది కదా, అందులో కూడా నీ సపోర్ట్ ఉంటేనే ఆ ఫ్యాన్ తిరుగుతుంది. నువ్వు స్విచ్ ఆన్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది, లేకపోతే తిరగదు. ఇక్కడ మూమెంట్ అనేది ఇక్కడ తనకి స్వయంగా లేదు, సెల్ఫ్గా లేదు, సపోర్ట్ కావాలి. అందుకనే ఇవి నాన్ లివింగ్ థింగ్స్ కిందకి వచ్చాయి.
టేబుల్ కూడా అంతా నువ్వు జరిపితేనే జరుగుతుంది, దానికి స్వయంగా జరగదు. అందుకని ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్ కిందకి వచ్చాయి. సార్ ఒకటే నా ప్రూఫ్, మూమెంట్స్ ఉంటేనే లివింగ్ థింగ్స్ కిందకి వస్తాయా అంటే లేదు, ఇంకా చెప్తాను. ఇంకో ప్రూఫ్ చూద్దాం. ఇక్కడ సెకండ్ ప్రూఫ్ వచ్చేసి బ్రీతింగ్. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ కానీ ప్లాంట్స్ కానీ బ్రీతింగ్ చేస్తాయి, ఓకేనా. ఆక్సిజన్ తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాయి. మరి నాన్ లివింగ్ థింగ్స్ అలా కాదు కదా, ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టేవన్నీ కూడా దేని కిందకి రావాలి? లివింగ్ థింగ్స్ కిందకి రావాలి. వై? బికాస్ దెర్ ఈస్ ఎ లైఫ్. వెన్ దెర్ ఈస్ ఎ లైఫ్ దే కెన్ బ్రీత్. దట్స్ వై దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ లివింగ్ థింగ్స్. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ నాన్ లివింగ్ థింగ్స్. సార్ ఓన్లీ 2 ప్రూఫ్లేనా, ఇంకేమీ లేవా అంటే ఇంకొక 1 more ప్రూఫ్ ఐ విల్ గివ్. ఏంటి అంటే కనుక ప్రూఫ్ ప్రాసెసెస్. ఇప్పుడు మనము ఇందాక ఫిజికల్ మూమెంట్స్ చూసాం, బయట మూమెంట్స్, కానీ మన బాడీ లోపల కూడా దేర్ ఆర్ సమ్ ఇంటర్నల్ మూమెంట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాసెసెస్. ఆ ఇంటర్నల్ మూమెంట్స్ ఈ లివింగ్ థింగ్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్లడ్ అనేది లోపల జర్రా 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 రప్ప 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 అని తిరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఎ ప్రాసెస్. మరి అలా దీంట్లో ఏమైనా తిరుగుతుందా అంటే కనుక నో. ఆ ప్రాసెస్ అన్నీ కూడా, ఈ ప్రాసెస్లు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? లివింగ్ థింగ్స్ లో ఉంటాయి. ప్రాసెస్ లేకపోతే అవన్నీ కూడా ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్. సార్ నువ్వు కదులుతుందని చెప్తున్నావు కదా, మరి చెట్టు కదలదు కదా, గాలేస్తేనే కదా, సపోర్ట్ ఉంటే కదా కదులుతుంది అంటే కనుక మరి గ్రోత్, మరి చెట్టుకి గ్రోత్ కనిపిస్తుంది కదా. నీ పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటవు, నీకు ఒక 20 సంవత్సరాలు వచ్చేసరికి మొక్కకు కూడా 20 సంవత్సరాలు వస్తుంది కదా, అది చెట్టు కింద మారుతుంది కదా. సో మరి నువ్వు వేసింది మొక్క అలాగే ఉండిపోలేదు, దాంట్లో ఏమొచ్చింది? ఎదుగుదల కనిపించింది అంతే. అందులో జీవం ఉందా లేదా, లైఫ్ ఉందా లేదా? దట్స్ వై ప్లాంట్స్ ఆర్ కమ్స్ అండర్ లివింగ్ థింగ్స్. అర్థమైందా, అర్థం కాలేదా? నేను ఒక 3 ప్రూఫ్లు నేను చూపించాను మీకు, లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ కి డిఫరెన్షియేట్ చేయడానికి. ఫస్ట్ వన్ మూమెంట్స్, సెకండ్ వన్ బ్రీతింగ్, థర్డ్ వన్ ప్రాసెసెస్. అర్థమైందా, అర్థం కాలేదా? సార్ వాట్ ఈజ్ లైఫ్ ప్రాసెసెస్? వాట్ ఈజ్ లైఫ్ ప్రాసెసెస్? చూడండి ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నాను. ద ప్రాసెస్ that happen within the living systems, and that processes are responsible for growth and maintenance. Okay, the process that happen within the living systems, that processes are responsible for growth and maintenance. This is called life processes. The process that happen within the living systems and that processes are responsible for the growth and maintenance. This is called life processes. ఇది లైఫ్ ప్రాసెసెస్ కి డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే లైఫ్ ప్రాసెస్ దేనికి రెస్పాన్సిబుల్ అంట? గ్రోత్ కి. దేని గ్రోత్ కి? నువ్వు హ్యూమన్ బీయింగ్స్ ని తీసుకుంటావో, యానిమల్స్ ని తీసుకుంటావో, ప్లాంట్స్ ని తీసుకుంటావో, దేన్నైతే తీసుకో, కానీ దాని యొక్క గ్రోత్ కి, ఆ బాడీ యొక్క మెయింటెనెన్స్ కి ఎవరు రెస్పాన్సిబుల్? లైఫ్ ప్రాసెసెస్. ఎవరు ఈ లైఫ్ ప్రాసెసెస్? ఏంటి లైఫ్ ప్రాసెస్ అంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూట్రిషన్. సెకండ్ వన్ వచ్చేసి రెస్పిరేషన్. థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్.
ట్రాన్స్పోర్టేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్. ఓకే, ఇంకా ఉంటాయి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, రీప్రొడక్షన్, ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు రీప్రొడక్షన్ ఉంది. అయితే మనము ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ సిలబస్ లో ఈ 4 కూడా ఇంపార్టెంట్ సిస్టమ్స్ అన్నమాట. ఈ 4 కూడా మనం జాగ్రత్తగా కూలంకషంగా నేర్చుకుంటే మనకి చాలా సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు న్యూట్రిషన్, హ్యూమన్ బీయింగ్స్ లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది, యానిమల్స్ లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది, ప్లాంట్స్ లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది తెలుసుకుంటాం. అలాగే రెస్పిరేషన్, హ్యూమన్ బీయింగ్స్ లో ఎలా జరుగుతుంది, ప్లాంట్స్ లో ఎలా జరుగుతుంది, యానిమల్స్ లో ఎలా జరుగుతుంది, ఇలా అన్ని కూడా మనం నేర్చుకుంటాం. బిఫోర్ గోయింగ్ టు ది ఇన్ డీటెయిల్ టాపిక్స్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ దీస్ ప్రాసెసెస్. సో ఆ ఐడియా, బేసిక్ ఐడియా నేను మీకు ఇస్తాను. తర్వాత మనము ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడదాం. ఓకేనా? న్యూట్రిషన్. ఫస్ట్ వన్, న్యూట్రిషన్. వాట్ ఈస్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ ఇస్ నథింగ్ బట్ టేకింగ్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అంటాం. ఆహారాన్ని తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అంటాం. ద ఫుడ్ విచ్ వాస్ టేకెన్ బై అస్ ఈజ్ బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పీసెస్. మనం తీసుకున్న ఆహారం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది బ్రేక్ డౌన్ అయిపోద్ది. బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత ఆ ఆహారంలో దాగి ఉన్న న్యూట్రియంట్స్, ఆహారంలో దాగి ఉన్న న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ అంటే ఏంటి చెప్పాలి? న్యూట్రియంట్స్ అంటే ఏంటి? ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మనం తీసుకునే ఫుడ్ లో ఉంటాయి. న్యూట్రిషన్ ఈజ్ నథింగ్ బట్ ద టేకింగ్ ఆఫ్ ఫుడ్. ఆ ఫుడ్ అనేది మన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ డౌన్ అవుద్ది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ లేదా వైటమిన్స్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటది మన బాడీ. వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటది. సో దట్ ఈజ్ న్యూట్రిషన్. అబ్జర్వ్ చేసుకుని మన బాడీకి ఏమిస్తుంది? ఎనర్జీని ఇస్తుంది. న్యూట్రియంట్స్ ఏమిస్తాయి మన బాడీకి? ఎనర్జీని ఇస్తాయి. నువ్వు కదలాలి అంటే ఎనర్జీ కావాలి, పరిగెత్తాలి అంటే ఎనర్జీ కావాలి, క్లాస్ చెప్పాలి అంటే ఎనర్జీ కావాలి, మాట్లాడాలి అంటే ఎనర్జీ కావాలి, కొట్లాడాలి అంటే ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ ఇట్ విల్ కమ్? ఇట్ విల్ కమ్స్ ఫ్రమ్ ద న్యూట్రియంట్స్. వేర్ ద న్యూట్రియంట్స్ విల్ ప్రెసెంట్? ద న్యూట్రియంట్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఫుడ్. అర్థమైంది? అర్థం కాలేదు ఇక్కడ వరకు? సో దిస్ ఈజ్ అబౌట్ న్యూట్రిషన్. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ అబౌట్ ద న్యూట్రిషన్. ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్, రెస్పిరేషన్. రెస్పిరేషన్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మనకు తెలుసు. ఇన్హాలేషన్, ఎక్స్హాలేషన్. అని ఊపిరి పీల్చుకోవడాన్ని ఇన్హాలేషన్ అంటారు. అని మన గాలి తీసుకున్న గాలిని విడిచిపెట్టడాన్ని ఎక్స్హాలేషన్ అంటారు. మనం ఇన్హాలేషన్ లో ఏ గాలిని తీసుకుంటామో, ఏ గ్యాస్ ని తీసుకుంటామో? ఆక్సిజన్ తీసుకుంటాము. ఎక్స్హాలేషన్ లో ఏ గాలిని విడిచిపెడతాం మనము? ఏ గ్యాస్ ని విడిచిపెడతాము? CO2ని విడిచిపెడతాము. ఈ ప్రాసెస్ నే మనము రెస్పిరేషన్ అంటాము. అంత మాత్రమే కాకుండా మనం తీసుకున్న ఈ న్యూట్రియంట్స్ ద్వారా ఎనర్జీ మనకి ఎలా వస్తుంది, దాంట్లో ఏ కెమికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యింది అనేది ఎవరు నిరూపిస్తారు? మనకి రెస్పిరేషన్. ఎవరు నిరూపిస్తారు? రెస్పిరేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ రెస్పిరేషన్. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ సార్, మనం తీసుకుంటున్న గాలి అంతా కూడా లంగ్స్ లోకి వెళ్ళిపోద్ది. మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఈ డైజెస్ట్ సిస్టమ్, స్టొమక్ దగ్గరికి వెళ్ళిపోద్ది. మరి ఈ లంగ్స్ కి స్టొమక్ కేనా ఈ ఫుడ్ కావాలి? దట్ మీన్స్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక కాలు తీసి ఇంకో కాలు పైన వేస్తాడు. అంటే ఒక కాలు తీసి ఇంకొక కాలు పైన వెయ్యాలన్నా కూడా నీకేం కావాలి? ఎనర్జీ కావాలి. మరి నీ కాలుకి ఎనర్జీ ఎక్కడ వస్తుంది? నువ్వు తీసుకున్న గాలి లంగ్స్ దగ్గర ఆగిపోతుంటే, నువ్వు తీసుకున్న ఫుడ్ స్టమక్ దగ్గర ఆగిపోతుంటే, నీ కాళ్ళకి మరి కాలు లేపి కాలు మీద వేయడానికి ఎనర్జీ ఎలా వచ్చింది? మరి నీ చేతులకి ఎనర్జీ కావాలి. నేను రాయాలి అంటే ఎనర్జీ కావాలి. మీరు నోట్స్ రాయాలంటే ఎనర్జీ కావాలి. మీరు వినాలి అంటే బ్రెయిన్ వర్క్ అవ్వాలి. ఆ బ్రెయిన్కి ఎనర్జీ ఎలా వస్తుంది?
ఎలా వస్తుందంటే కనుక ఈ ప్రాసెస్ ట్రాన్స్పోర్టేషన్ అనే సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారా ఎనర్జీ అంతా కూడా, నువ్వు తీసుకున్న ఆక్సిజన్ అంతా కూడా, నువ్వు తీసుకున్న ఫుడ్ అంతా కూడా ప్రతి బాడీ పార్ట్స్ కి ఇట్ విల్ సప్లై ద ఎనర్జీ అండ్ ద ఆక్సిజన్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ బ్లడ్. హూ విల్ పంప్ ద బ్లడ్? హార్ట్ విల్ పంప్ ద బ్లడ్. బ్లడ్ తో పాటుగా ఈ ఫుడ్ ఐటమ్స్, మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్, అలాగే ఆక్సిజన్ అంతా కూడా ప్రతి బాడీ పార్ట్కి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది. అర్థమైందా? ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆ విధంగా వర్క్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్రిషన్. సార్ నేను పొద్దున్న లేవగానే అట్టు, ఇడ్లీ, బోండా, పూరి, ఉళ్ళ దోశ, బజ్జీ అవన్నీ తినేస్తాను సార్. మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాను లేదా కాలేజ్కి వెళ్ళిపోతాను. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎగ్ బుర్జీ, ఎగ్ పఫ్, కర్రీ పఫ్ తినేస్తాను సార్. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిన తర్వాత ఫుడ్ తినేస్తాను సార్. మళ్ళీ ఈవినింగ్ ఇంటర్వెల్ అయిన తర్వాత ఏ బింగో ప్యాకెట్టో, ఏ లేస్ ప్యాకెట్టో, ఏదో స్నాక్స్, డ్రింకో ఇలా మొత్తం తినేస్తాను సార్. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ తినేస్తాను సార్. మరి ఎంత తినేస్తున్నాను? పొద్దు నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు తింటూనే ఉన్నాను కదా. నేను తిని ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా నాకు ఎనర్జీ కింద మారిపోతుందా? అంతా కూడా యూటిలైజ్ అయిపోతుందా అంటే నో. నువ్వు తినే ప్రతి గడ్డి కూడా నీకు ఎనర్జీని ఇవ్వదు. నువ్వు ఎంత ఆహారం అన్నా తీసుకో, దాంట్లో కొంత భాగం మాత్రమే నీకు ఆ ఆహారం యూటిలైజ్ అవుతుంది. దట్ మీన్స్ ఎనర్జీ కింద మారుతుంది, ప్రతి బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. మరి రెస్ట్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ ఎలాగ సార్ అంటే కనుక బయటికి తోచేస్తుంది అంతే. ఇట్ విల్ కమ్ అవుట్. ఆ బయటికి వచ్చే ప్రాసెస్ నే ఎక్స్క్రీషన్ అంటారు. ద వేస్ట్ మెటీరియల్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ స్టొమక్, it will come out from our body through the process called excretion. నువ్వు ఎంత ఫుడ్ తిన్నా కూడా కొంత ఫుడ్ మాత్రమే నీకు డైజెస్ట్ అవుద్ది, అది కొంచెం ఎనర్జీ కింద మారుతుంది. రెస్ట్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ విల్ రిమైన్ యాజ్ ఎ వేస్ట్. ద వేస్ట్ మెటీరియల్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ అవర్ బాడీ త్రూ ద ప్రాసెస్ కాల్డ్ excretion. దట్ ఈస్ excretion. Okay, this is the basic concept and a basic idea about these processes. Now from next part onwards we will discuss about each process in detail. Okay na? Next part lo manam nutrition ante enti dani gurinchi, adi plants lo nutrition ela jarugutundi, animals lo ela jarugutundi ani detailed ga manam prati process gurinchi, prati system gurinchi telusukobothunnamu. ఎవరైతే 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు 10th క్లాస్ విద్యార్థులు. దయచేసి మీ సీనియర్స్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు నేను మీ జూనియర్స్కి షేర్ చేయమని చెప్పాను. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ డూ షేర్ మై వీడియోస్ అండ్ మై ఛానల్ టు యువర్ జూనియర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ స్టడింగ్ 10th క్లాస్. ఓకేనా? అండ్ మేక్ దెమ్ సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నేను మళ్ళీ ఖచ్చితంగా పార్ట్ 2లో కలుస్తాను. ఈ విధంగానే డీటెయిల్డ్గా ఏ ముక్క కూడా వదిలిపెట్టకుండా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మీకు చెప్తా ఉంటాను. మీ పని ఏంటంటే మీ ఫ్రీ టైం దొరికినప్పుడు యూట్యూబ్ బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయడము, ఒక మంచి నోట్స్ కొనుక్కుని రన్నింగ్ నోట్స్ రాయడము, వినడము, మీ స్కూల్లో చెప్తున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా చదివేయడము. ఇలా చదివినప్పుడు మరి మీ స్కూల్లో టీచర్స్ ఇంత డీటెయిల్డ్గా చెప్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంత డీటెయిల్డ్గా చెప్తే కనుక మీకు చాలా సబ్జెక్ట్ వస్తుంది. తద్వారా ఇంటర్మీడియట్లో నువ్వు పెద్ద కష్టపడిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్లో ఒక 5 నెలల్లో 6 నెలల్లో లేదా సంవత్సరం 2 సంవత్సరాలు లాంగ్ టర్మ్ తీసుకుని చదివే అంత పని ఉండదు. వై? బికాస్ అప్పుడు నేర్చుకోబోతున్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా నువ్వు ఇప్పుడే నేర్చుకున్నావు అనుకో, ఇంటర్మీడియట్లో ఈజీగా ఉంటుంది. తద్వారా నువ్వు నీట్ని కానీ ఎంసెట్ని కానీ క్రాక్ చేయడము ఈజీ అవుద్ది. ఓకేనా? మీ స్కూల్లో ఎంత డీటెయిల్డ్గా చెప్తా ఉంటే నో వరీస్, అక్కడే వినండి. మీకు ఏమైనా రివిజన్ కావాలంటే ఇక్కడ వినండి. లేదు సార్ మా స్కూల్లో ఇంతలా చెప్పట్లేదంటే ఖచ్చితంగా మన ఛానల్ సజెస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళకు మార్కులు వచ్చేస్తాయేమో. దయచేసి ఇలాంటిది వద్దు. ఇప్పుడు ఏం పర్లేదు. ఓకేనా? షేర్ చేసినంత మాత్రాన వాళ్ళు వినేస్తారని లేదు, వినేసినంత మాత్రాన వాళ్ళు ఫాలో అయిపోతారని లేదు. ఓకేనా? ఎవడైతే విని కష్టపడి నోట్స్ రాసుకుని చదువుకుంటారో వాళ్ళదే సక్సెస్. ఓకేనా?
థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ విధంగా నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్ అండ్ కీప్ సపోర్టింగ్ like this. Thank you and all. Keep smiling. I will come with another video.